ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కొల్చారం మండలం పరిధిలో చిన్నగనపూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్న తీరును మంగళవారం జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్న వివరాలను సంబంధిత డాక్యుమెంట్లను సేకరించి మొబైల్ యాప్ ద్వారా అడుగుతున్న అన్ని కాలమ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సర్వేలో 3 ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఇంటి యాజమాని, రెండవది ఇంటి లోపల, మూడవది ఇంటి బయట. సర్వేయర్ సరిగా ఇంటి లోపల ఫోటో సరిగా తీయకపోవడంతో స్వయంగా జిల్లా పాలనాధికారి ఫోటో తీసి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా జిల్లాలో 1,91,000 దరఖాస్తులు ప్రజాపాలన పెట్టుకోవడం జరిగిందని, నిన్నటి వరకు 72% సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా 38% గడువు తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు నిర్దేశం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సర్వేను సర్వేయర్లు ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వే చేయాలని, సర్వే చేసేటప్పుడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు తీసుకోవాలని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనాలని, సర్వేకు సంబంధించిన ప్రతి అవసరం ఉన్న డాక్యుమెంట్లను ఇంటి సభ్యులు చూపించి సర్వే సాఫీగా జరిగేందుకు సహకరించాలన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో కూడా ఈ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా స్పీడ్ అయిపోవాలి. పోనీ అట్లే గాజుబైన లక్ష్మీ లక్ష్మీకృష్ణ మొన్న అయిపోయింది. టోటల్ ఎంత టార్గెట్? 682. ఎందుకు బాబు ఇంత స్లోగా చేసాం? 2 నిమిషాలు అయిపోతుంది కదా. మరి వాళ్ళు ఎవరో ఒకరు చేసిన 280 ఎందుకు ఇంత స్లో అవుతుంది? 2 నిమిషాలు అయితే 50 చేయొచ్చు రోజుకి. మీరు ప్లాన్ చేయాలి. చాలా స్లో ఉంది మీ దగ్గర. ఇక్కడనే సార్ ఇక నా భార్య ఖాళీ అంటే గుర్తింపు అట్నే పెట్టినా. పింఛన్ కూడా లేదు సారు. ఇంకా ఏం లేవా అని కూడా పింఛన్ కూడా వచ్చింది. కొన్ని రోజులు వచ్చింది, కొట్టేసి ల్యాండ్ ఉందామా కట్టుకోవడానికి? అక్కడ రోడ్కుంటా సార్.